Good morning. Wish you many more happy returns of the day. Give me your hand. Thank you. Thank you. Nya nya nya. సో హాయ్ గాయ్స్, అర్థమైంది కదా, ఇది ఈషా బర్త్డే June 24th తీసిన వ్లాగ్ అన్నమాట. మేము ఫంక్షన్ చేసిన ఆ రోజు తను ఏం చేస్తుందో నాకు మెమరబుల్గా ఉండిపోవాలని చెప్పి ఈ వ్లాగ్ షూట్ చేస్తున్నా. ఫస్ట్ మమ్మీ వచ్చి మళ్ళీ దానికి విష్ చేస్తారు. లేటర్ ఆన్ తను యాజ్ ఇట్ ఈస్గా ఎప్పుడు తినే బ్రేక్ఫాస్ట్ వచ్చి ఫస్ట్ అంబలి ఇంకా ఇడ్లీ తింటుందన్నమాట. సో అవి తినిపిస్తున్నాను, ఇక్కడ ఏదో రికార్డ్ చేస్తున్నాను అని చెప్పి దగ్గరకు వచ్చేస్తుంది. చెప్తున్నాను కదా, పిల్లలతో అంత ఈజీ కాదు. నేను గుడికి వెళ్దాం అనుకున్నాను, అవ్వలేదు. బయటికి తీసుకెళ్దాం అనుకున్నా, అవ్వలేదు. అత్తయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నా, అవ్వలేదు. ఎందుకంటే అంత డిలే చేసేసింది. తనకి ఇప్పుడు స్నానం చేయించినప్పటికీ 11:30 అలా అయిపోయింది. ఇంకా ఆ టైంకి టెంపుల్కి ఏం తీసుకెళ్తాం, ఇంకా దేవుడి గదికి వెళ్ళి ఆవిడే కొంచెం పూజ చేసింది అనమాట. పూజ చేశాక ఆ రోజు మేము ఫోటోషూట్ ప్లాన్ చేసుకున్నాం ఆఫ్టర్నూన్. అంటే ఏం లేదు కదా వీక్ డేలో, అండ్ అందరూ బిజీగా ఉన్నారు. సరే అట్లీస్ట్ ఫోటోషూట్ అయినా కవర్ చేసేద్దాం, వచ్చే 29th ఫంక్షన్ పెట్టుకున్నామని చెప్పి ఫోటోషూట్కి తీసుకెళ్ళాం. ఈ డ్రెస్ అక్క డిజైన్ చేసింది. డిజైన్ చేసినప్పుడే అనుకున్నాం ఈ థీమ్కి మనం తీయించాలి ఫొటోస్ అని చెప్పి. సో 2 అవర్స్లో షూట్ కంప్లీట్ చేసుకున్నాం. వ్లాగ్ కూడా ప్రీవియస్ వీడియోస్ పోస్ట్ చేశాను, ఎవరైనా చూడకపోతే చూడండి, అందులో కంప్లీట్ డీటెయిల్స్ షేర్ చేశాను అనమాట. ఇంకా కేక్ స్మాష్ ఇవన్నీ కూడా చేయించాం. సో అప్పటికే ఆల్మోస్ట్ 6 అయిపోయింది. తనకి చాలా టైర్డ్ అయిపోయింది అనమాట. అలా చాలా మేము అందరం చీరప్ చేస్తున్నాం. ఇంక ఇదంతా ఎందుకు, ఇంటికి వచ్చాక పడుకుని పోయింది. బట్ కేక్ అన్నాక బర్త్డే అన్నాక చిన్న సెలబ్రేషన్ అయినా ఉండాలి కదా అని చెప్పి నైట్ 9:30 అరౌండ్ 9కి అక్క వాళ్ళు వెళ్ళి ఇలాగ యూనికార్న్ థీమ్ తీసుకొస్తే అది ఇలా డెకరేట్ చేసి అత్తయ్య మావయ్యని పిలిచి చిన్నగా కేక్ సెలబ్రేషన్ చేసామన్నమాట. సో ఏంటి ఇంత సింపుల్గా చేస్తున్నారు ఫస్ట్ బర్త్డే అంటే, ఫంక్షన్ ఒకటి ఉంది అండ్ ఫోటోషూట్ కూడా అయ్యింది కదా, మళ్ళీ తను థైర్డ్ అయిపోద్ది, మేమేం వద్దనుకున్నాం. బట్ అట్లీస్ట్ కేక్ కటింగ్ అయినా ఉండాలని చెప్పి చేస్తున్నాం. సో అందుకని చెప్పి పాపవి నావి సేమ్ ఫ్రాక్స్ శారీ తీసుకుని అక్క డిజైన్ చేసింది. సో ఎప్పుడు ఉగాదికి డిజైన్ చేస్తే అప్పుడు మేము సరిగ్గా పాపకు కుదురుగా లేదని వాళ్ళు వేయలేదనమాట. సో అందుకని చెప్పి మళ్ళీ ఇప్పుడు వేసాము. ఇంక ఇదైతే డెకరేషన్ సింపుల్గా ఉంది, బట్ ఓకే, మేము హ్యాపీ. మా ఫ్యామిలీ అత్తయ్య మావయ్య డాడీ మమ్మీ అక్క బావ అందరూ ఉన్నారు. సో చిన్నగా చాలు, ఎక్కువ మంది క్రౌడ్ ఉన్నా తను ఎలా రియాక్ట్ అవుతుందో నాకు తెలియదు. ఫంక్షన్లో ఎలా రియాక్ట్ అవుతుందో కూడా నేను చాలా భయపడ్డాను, బట్ అది కూడా వేరేలాగా అయింది. సో ఆ వ్లాగ్ కూడా నేను సూన్ పోస్ట్ చేస్తాను. బర్త్డే వ్లాగ్ అడుగుతున్నారు కానీ ఇంకా నాకు వీడియో రాలేదనమాట. మేము ఎవ్వరూ వీడియోస్ ఫోన్లో తీయలేదు, ఎందుకంటే పాపను చూసుకోవడమే సరిపోతుంది. స్టేజ్ మీద నుంచి అటు వెళ్ళిపోతుంది ఇటు వెళ్ళిపోతుంది, ఏమవుతుందా అని చెప్పి దాని వెనకాల తిరుగుతున్నాం అనమాట. సో ఎవరు వ్లాగ్ షూట్ చేయలేదు. సో నా ఫేస్ చూస్తే అర్థమవుతుంది ఎంత టైర్డ్గా ఉన్నానో, ఇంకా అలా డల్గా ఉందన్నమాట. బట్ ఏం చేస్తాం, వాళ్ళంతా తిరిగి నాకు అలా నీరసం వస్తుంది. నాతో పాటు పాపం ఇది కూడా నీరస పడిపోయింది. ఇంక మమ్మీ వాళ్ళు పొద్దున్న నుంచి అక్షింతలు కూడా వేయలేదు. సో అందుకని చెప్పి అప్పటికప్పుడు ఇంక అక్షింతలు అవి వేస్తున్నారు అత్తయ్య మావయ్య అందరూని. సో కేక్ అయితే ఇలా ఇన్స్టాగ్రామ్ థీమ్ బుద్ధా బేబీ తన అకౌంట్ ఉంది కదా, అలా చేయించామన్నమాట. సో కేక్ డీటెయిల్స్ కూడా నేను షార్ట్స్లో పోస్ట్ చేశాను, ఎవరికైనా కావాలంటే చెక్అవుట్ చేసండి. కాకినాడలో ఉన్న వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందేమో. ఈ కస్టమైజ్డ్ కేక్ 2 kgs నుంచి స్టార్ట్ అవుతుంది. సో 1 kgలో అలా చేద్దాం అనుకుంటే అవ్వదు, ప్రైస్ కూడా ఎక్కువే ఉంటుంది. సో మీరు ఆలోచించి చేయించుకోండి కస్టమైజ్డ్ కేక్. టేస్ట్ అయితే అంత బాగోదు, నాకైతే కస్టమైజ్డ్ కేక్ ఎప్పుడు కూడా టేస్ట్ బాగోదు అనిపించింది. బట్ పాప ఫంక్షన్లో చేయించిన కోకో మిలన్ కేక్ మాత్రం భలే టర్న్అవుట్ అయింది, చాలా బాగుంది టేస్ట్ అని అందరూ అన్నారు. బట్ నేను నిజం చెప్తున్నాను, ఒక్క పీస్ కూడా నోట్లో పెట్టలేదంటే నమ్ముతారా? సో అంత బిజీగా ఉంటాం కదా ఫంక్షన్లో. మన ఫంక్షన్లో మనం భోజనం కూడా చేయము. సో మా భోజనం ఎలా ఉందో కూడా మా హస్బెండ్ నేను కానీ సరిగ్గా టేస్ట్ చేయలేదు. ఇంకా కేక్ కటింగ్ అంటే మా పాప ఇప్పుడే కదా నేను కేక్ స్మాష్ చేసిన, మళ్ళీ ఇది ఎలా వచ్చింది అనుకుంటుందో ఏంటో, మళ్ళీ అదంతా స్మాష్ చేయడానికి చూస్తుంది అనమాట. సో వాళ్ళ డాడీకి చెప్తుంది. కేక్ ఏం తినిపించలేదు, జస్ట్ కొంచెం నేను ఎవరైనా పెడుతుంటే వెంటనే తీసేస్తున్నాను అనుకోండి. ఎందుకంటే ఐ వాంట్ తనకి 2 years వచ్చే వరకు షుగర్ ఎక్కువ పెట్టకూడదు అనేది నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? ఈ వ్లాగ్ ఎలా అనిపించింది కింద కమెంట్ చేసి చెప్పండి. బాయ్.